ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నెల 6న కవితను జైల్లోనే ప్రశ్నించిన సిబిఐ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని భావించారు. ఈ క్రమంలో గురువారం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం కవితను రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోని సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. అలాగే ఆమెను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన అమలులో అవకతవకలు గుర్తిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తొలుత సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 సబ్క్లాట్ బితో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు 2 ఆరోపిస్తున్నాయి. మద్యం వ్యాపారులకు అనుకూలంగా ఉండే మద్యం పాలసీలో నిబంధనలు మార్చి అందుకు ప్రతిఫలంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 100 కోట్లు అడ్వాన్సుగా ముడుపుల రూపంలో చెల్లించారని ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ పేరిట కవిత ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని శరత్ చంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా మరికొందరి నుంచి సేకరించిన ఈ మొత్తాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన ఆమ్ నేతా పార్టీ నాయర్కు అందజేసినట్టు వెల్లడించాయి. ఇందులో కవిత తన వాటాగా ఇండో స్పిరిట్ సంస్థలో 33% షేర్ కలిగి ఉన్నారని అటు ఈడీ ఇటు సిబిఐ పేర్కొన్నారు. మార్చి 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసిన ఈడీ మర్నాడు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరింది. మార్చి 26 వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆ తర్వాత నుంచి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. ఈ క్రమంలో కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ను కోర్టు తిరస్కరించగా సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 26కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగానే కోర్టు అనుమతి తీసుకున్న సిబిఐ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 6న ప్రశ్నించింది. తాజాగా గురువారం ఆమెను అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన సిబిఐ శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తోంది. ఒకవేళ కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించినట్టయితే సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించి ఆమెను ప్రశ్నించనుంది.